స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వెంకటరమణ. చంద్రశేఖరపురం గ్రామ చెరువులో మట్టి తరలించడంతో చెరువుపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతులు చెరువులు మట్టి తవ్వకాలను అడ్డుకుని ఆందోళన. చిత్తవరం గ్రామంలో ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి. ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ స్పోర్ట్స్ డే. మామిడి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా, పలువురికి గాయం. డీటెయిల్స్ చూస్తే వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వసతి గృహాల్లో వార్డెన్లు, ప్రిన్సిపల్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వెంకటరమణ మాట్లాడుతూ తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలని, అదేవిధంగా వసతి గృహాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు అందజేయు ఆహారం మరియు త్రాగునీరు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్తే అండి, నేను గిరిజన బాలికల పాఠశాల కోట ప్రిన్సిపాల్ రజనీ కుమార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు చిట్టేడు పిహెచ్సి నుంచి మెడికల్ ఆఫీసర్స్ మమ్మల్ని అందరినీ పిల్లల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రధాన పాత్రధారులు అన్న మీరు వచ్చి ఒక చిన్న డిస్కషన్, హెల్త్ టీంతో ఒక చిన్న డిస్కషన్ నడిపి విద్యార్థులకి ఇప్పుడు సీజనల్గా వ్యాపిస్తున్నటువంటి డయేరియా కావచ్చు, మలేరియా, టైఫాయిడ్ విష జ్వరాలు ఎలా వ్యాపిస్తున్నాయి, దానికి రూట్ కాజ్ ఎలిమెంట్స్ ఏంటి, చక్కగా మా హెల్త్ టీమ్ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వాళ్ళ కోఆర్డినేషన్ తోటి స్కూల్ని, పిల్లల్ని ఆరోగ్యవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు పాటిస్తూ పిల్లల్ని చక్కగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకుంటూ చక్కగా ముందుకు తీసుకెళ్తామని అందరూ తెలియజేస్తున్నాం. మీ డ్రింకింగ్ వాటర్ మీకు ఏం సోర్స్ ఉంది, మీరు ఏం యూజ్ చేస్తున్నారు, మీరు అవన్నీ కూడా డైలీ చెక్ చేస్తున్నారా లేదా. ఫీల్డ్ లెవెల్లో కదా ఎండ్ పాయింట్ అంటే ఇక్కడ పిల్లలు తాగే 400 ట్యాంక్ నుంచి పిల్లలు తాగే ఈ పాయింట్ వరకు ఎక్కడ కూడా కంటామినేషన్, ఎక్కడ కూడా లీకేజ్, సేమ్ టైం దాని క్లోరిన్ కాన్సన్ట్రేషన్, ఇవి మీరు రిజిస్టర్ ఖచ్చితంగా పెట్టండి. నేను ఆల్రెడీ MLHP సూపర్వైజర్, HCO, PHL, HV, ANM, ఆశా ఎవరో లిమిట్స్లో ఉండే వాళ్ళకి నేను అందుకని నేను మీకు మా వాళ్ళని ఇన్స్పెక్షన్కి పంపించాను. డైలీ హాస్టల్ విజిట్ చేస్తారు. అక్కడ క్లోరిన్ ఉందా లేదా టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ మాకు ఇమీడియట్గా పంపించడం జరుగుతుంది. ఆ విధంగా నేను వాళ్ళందరికీ కూడా ఫార్మెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మెట్ ప్రకారము ఈ హాస్టల్స్ నుంచి డైలీ అయితే ఖచ్చితంగా వస్తుంది. దీనిలో మీరు మాకు సహకరించాలి. ఇందులో నేను సిస్టమ్కి అగెనిస్ట్గా లేదా మనం చేయకూడని కొత్త ఏమన్నా మీకు అనిపిస్తే ఇక్కడ ఓపెన్గా చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు చిట్టేడు పిహెచ్సిలో ఈ కోట మండలంలో ఉండేటటువంటి హాస్టల్స్, ముఖ్యంగా ప్రిన్సిపల్స్, వార్డెన్స్ అందరూ కూడాను మేము ఈరోజు పిహెచ్సిలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు,
గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ డిఎంహెచ్ఓ గారు ఆదేశాల మేరకు మన పిహెచ్సి లిమిట్స్లో ఉండే హాస్టల్స్లో ఏ పిల్లవాడు కూడాను వాటర్ బోర్న్ డిసీజ్ కానీ, వెక్టర్ బోర్న్ డిసీజ్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ ఎవ్వరికి 100% ఈవెన్ స్కిన్ డిసీజెస్ కానీ మేము ప్రివెంటివ్ స్టెప్స్ ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కిడ్స్ 100% హెల్తీగా ఉండేటట్టు, వాళ్ళకి 100% న్యూట్రిషన్ ఫుడ్ అందించేటట్టు, వాళ్ళు ఉండే ప్లేసెస్లన్నీ కూడా హైజీన్గా ఉండేటట్టు మా అందరి కోఆర్డినేషన్తో మేము ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకున్నాం. ఈ యాక్షన్ ప్లాన్లో ముఖ్యంగా ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు లీడ్ చేస్తుంటారు. మాకు సంబంధించి హెల్త్ నుంచి అక్కడ ఎంఎల్హెచ్పికి, ఏఎన్ఎంకి, ఆశాకి, తర్వాత మాకుండే సూపర్వైజింగ్ స్టాఫ్ని కూడా మేము ఒక్కొక్క ఏరియాకి స్పెషల్ ఆఫీసర్గా అలాట్ చేసాము. ఈ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ ఏరియాలో డైలీ వాళ్ళ కిచెన్ కండిషన్ ఏంటి, ప్రొవిజన్స్ రూమ్ ఎలా ఉంది, వాళ్ళ లివింగ్ రూమ్ ఎలా ఉంది, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ అన్ని డిస్ఇన్ఫెక్షన్ జరిగిందా లేదా, విత్ వీడియోస్ విత్ ఫొటోస్తో డైలీ మన పిహెచ్సికి వస్తూ ఉంటాయి. ఇది మనకుండే 11 హాస్టల్స్లో కూడా ఒక పక్కా ప్రణాళికతో ప్రతి కిడ్ కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండే విధంగా మేమైతే మా ఎఫర్ట్స్ ఖచ్చితంగా 24/7 ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుందాం. అలానే ముందుకెళ్తాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. దాంతోపాటు ఈ మండలంలో ఉండే ప్రతి హౌస్ హోల్డ్కి సంబంధించి మనం ఒక సపరేట్ యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసాం. దానిలో వాళ్ళ హౌస్లో ఎవరెవరు ఎటువంటి డిసీజెస్తో సఫర్ అవుతున్నారు, ఆ హౌస్కి వాటర్ సోర్స్ ఏంటి, ఆ హౌస్ సరౌండింగ్ ఏమన్నా బ్రీడింగ్ ప్లేసెస్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఇన్సైడ్, ఆ బ్రీడింగ్ ప్లేసెస్ని కూడా ఇమీడియట్గా హెల్త్ స్టాఫ్ వెళ్ళి హౌస్ హోల్డ్స్కి గైడ్ చేసి అవన్నీ కూడా మనము ఇనిషియల్గానే ముందుగానే ఐడెంటిఫై చేసి వాటర్ బోర్న్ డిసీజ్ కావచ్చు, వెక్టర్ బోర్న్. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం గ్రామ చెరువులో మట్టి తరలించడంతో చెరువుపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతులు చెరువులు మట్టి తవ్వకాలు అడ్డుకొని ఆందోళన చేశారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అవసరమైన మట్టిని కాంట్రాక్టర్లు అనుమతులతో తిరుపతి జిల్లా కోట మండల గూడలి పంచాయతీలో చంద్రశేఖరపురం గ్రామంలోని చెరువులో మట్టి తరలిస్తున్నారు. చంద్రశేఖరపురం చెరువుపై ఆధారపడి ఉన్న రైతులు మట్టి తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు చెరువుపై ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని మట్టి తరలింపు నిలిపివేశారని కోరుతున్నామన్నారు. ఈరోజు గూడల పంచాయతీ కోట మండలంలోని గూడల పంచాయతీలో చంద్రశేఖరపురంలోని ఈ చెరువులో మట్టి ఎత్తేదానికి ఇక్కడ ఈ రోడ్డు వాళ్ళు మట్టి ఎత్తా ఉన్నారు. కానీ ఇది మేము పర్మిషన్ తెచ్చుకున్నామని అంటున్నారు. పర్మిషన్ తెచ్చుకున్నా కూడా మాకు ఈ చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ 200 ఎకరాలు కూడా ఈ రోజు దాకా కూడా ఈ చెరువులో నీళ్లు పూర్తిగా అందరికీ సరిపోతూ ఉన్నాయి. సకాలంలో పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు చాలా లోతు మట్టి ఎత్తేస్తూ ఉన్నారు. ఈ మట్టి ఎత్తిన దానివల్ల తూము కంటే కూడా డౌన్ అయిపోతుంది. కింద చూస్తే శుద్ధ తేలిపోతూ ఉంది. ఆ శుద్ధ వల్ల పడ్డ నీళ్లు వచ్చిన నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోతాయి. ఈ డ్రై అయిపోయిన దానివల్ల పొలాలు పండించుకునేదానికి కూడా రైతులకు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతమంది రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుద్ది. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయబాకండి, ఇక్కడి నుంచి మట్టి తరలించబాకండి, మాకు అన్యాయం చేయబాకండి అని చెప్పి మేము చంద్రశేఖరపురం గ్రామ ప్రజలందరం కూడాను మీకు చేతులెత్తి నమస్కరిస్తూ అందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవంతో పాటు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ స్పోర్ట్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లసి బాలచెన్నయ్య మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనం, గిడుగు వెంకటరామ్మూర్తి గ్రాంధిక భాష నుండి తెలుగును వాడుక భాషలోకి అనువదించడంలో ముఖ్య పాత్ర పోషించారని, అందుకే ఆయన జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నామని పిల్లలకు వివరించారు. అంతేకాకుండా ఈరోజు జాతీయ స్పోర్ట్స్ డే యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ గుమ్మడి వెంకట సుబ్బయ్య, కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన రే స్కూల్ చింతవరంలో తెలుగు దినోత్సవం మరియు నేషనల్ స్పోర్ట్స్ డే రెండు జరుపుకుంటూ వస్తున్నాం. తెలుగు దినోత్సవం అంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది గిడుగు రామ్మూర్తి గారు. ఈయన ఒకప్పుడు గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగుని మన సరళమైనటువంటి భాషలోకి మార్చారు. అంటే ఒకప్పుడు పండితులు వీళ్ళు మాత్రమే, నిష్ణాంతులైనటువంటి పండితులు మాత్రమే చదవగలిసినటువంటి భాషా విధానంలో ఉండింది. దాన్ని చాలా సరళమైనటువంటి భాషలోకి తీసుకొచ్చారు గిడుగు రామ్మూర్తి గారు. అంటే ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి భాష అంతా కూడా ఆయన గ్రాంధిక భాషలో నుంచి మనం సరళ భాష అంటే వాడుక భాషలోకి కన్వర్ట్ చేశారు. కనుక ఆయన యొక్క జయంతి రోజున మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ డే. నేషనల్ స్పోర్ట్స్ డే అంటేనే మనకి హాకీకి ప్రధానమైనటువంటి వ్యక్తి ధ్యాన్ చంద్. మనకి ధ్యాన్ చందే గుర్తొస్తాడు. కనుక ఆయన యొక్క జయంతి రోజున కూడా మనం నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటున్నాం మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 35 మంది ప్రయాణికుల్లో 5 మంది తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన ప్రయాణికులను మీనాక్షి పవర్ ప్లాంట్ కి సంబంధించిన అంబులెన్స్ ద్వారా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నుండి ముత్తుకూరు మీదుగా కోటకొస్తున్న ఆర్టీసీ బస్సు మోమిడి గ్రామం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. టైల్ పడిపోవడం కానీ జాకీలు పట్టడం కానీ అటువంటి జరిగింది. అవునన్నా, ఎవరికేం కావాలా మాట్లాడడం కానీ డ్రైవర్ బస్సు వల్ల కూడా అయిపోయింది. కుజ్జనా కూడా గట్టపోయాడు. క్రీడల వల్ల భౌతిక వికాసం, దేహ దారుఢ్యం పెరుగుతోందని ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడను జీవితంలో భాగంగా పెట్టుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా వివిధ రకాల క్రీడాకారులకు పోటీలను నిర్వహించి బహుమతుల ప్రధాన కార్యక్రమం జరిగింది. అనంతరం ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడను జీవితంలో ఒక భాగంగా పెట్టుకుని భౌతిక వికాసం, దేహ దారుఢ్యం, మానసిక వికాసం పెంచుకోవాలని, క్రీడల వల్ల
భోజనాలు ఉన్నాయన్నారు. ఇక యువత విద్యార్థులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. క్రీడల్లో మెలకువలను తెలుసుకుని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈరోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము. నేషనల్ స్పోర్ట్స్ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఈ 3 రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని స్కూల్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ అందరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనము యాక్టివేట్ చేసి ఈ క్రీడల యొక్క విశిష్టతను ఎక్కువ మనము ప్రజల్లో అందరికి కూడా తీసుకెళ్ళాలి. మనకి కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు బట్టి జనాల్లో స్ట్రెస్ గురి ఎక్కువ అవుతున్నారు. అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ, లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్కి గురయ్యి వేరియస్ మనకి ఏదైతే బీపీ, లేదంటే డయాబెటీస్, మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్, ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ, అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది. ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది. సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేరప్ అయి ఉన్నాయి. మొత్తం అక్రాస్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది. ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు అందించినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ గారిని స్మరించుకొని ఈరోజు పుట్టినరోజుకు సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం. ఒలింపిక్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి సుమారుగా 8 గోల్డ్ మెడల్ హాకీలో తీసుకొచ్చిందంటే అది కేవలం ఆయన ఘనత అని చెప్పాలి. సో ఆయనని మనము ముందు పెట్టుకొని, ఫ్లాగ్ బేరర్గా పెట్టుకొని మనం దేశమంతటా కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ డే అనేది నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము. సో మీరు ఇక్కడ చూస్తుంటారు, పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు, అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా యాక్టివ్గా ఇక్కడ మనము చేసుకుంటున్నాం. అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ స్కూల్ టీచర్స్, అదేవిధంగా ఆల్ పీటీ మాస్టర్స్ అందరినీ కూడా పిల్లల్ని మీకు వీలైనంత గ్రౌండ్స్ ఉన్నా లేకపోయినా దగ్గరలో ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేపించాలి. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. చదువుతో పాటు ఈక్వల్గా కూడా వాటికి మనం టైం కేటాయించినట్టయితే పిల్లల్లో ఒక మనోస్థైర్యము, ఒక కాన్ఫిడెన్స్, టీమ్ బిల్డింగ్, అదేవిధంగా వాళ్ళు ఏదైనా సాధించగలమనే ఒక తపన, ఇదన్నీ కూడా డెవలప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ హెల్త్ బెనిఫిట్స్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే. ఈ 3 days యాక్టివిటీస్లో రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద తిరుపతి డిస్ట్రిక్ట్ టు టేక్ పార్ట్. థ్యాంక్ యూ. ఆయన జీవన శైలిని పెంపొందించుకోవడానికి నా ఫిట్నెస్ మరియు ఆరోగ్యం కోసం ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయిస్తాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగు వారిని ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తాను. ఫిట్ ఇండియా మొబైల్ యాప్లో ఫిట్నెస్ అసెస్మెంట్ పరీక్షను క్రమం తప్పకుండా అనుసరిస్తాను. జై హింద్.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులకు అస్వస్థ కలగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు నాయుడుపేట ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల క్రితం 100 మంది విద్యార్థులు అస్వస్థకు గురవడంతో హుటాహుటిన చర్యలు తీసుకున్న అధికారులు ఏ విద్యార్థికి ఎటువంటి హానికరం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు నాయుడుపేట ప్రజలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాభాల వీరాంజనేయ స్వాములు గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థుల అవస్థల కారణాలు తెలుసుకుని ఆ గురుకుల పాఠశాల అభివృద్ధికి 56 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఇంకా పాఠశాల సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు 12 మంది విద్యార్థులకు అస్వస్థ గురి కావడం అయిందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. సాక్షాత్తు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆదేశాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపిన పనులను కూడా పక్కన పెట్టి కనీసం నెల రోజుల క్రితం జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని గురుకుల పాఠశాల మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విద్యార్థులను నిర్లక్ష్యంగా చూస్తున్నారని చేసుకుంటున్నారని సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరి ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏంటో అన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎంతమందికి మీతో పాటు ఎక్కడున్నారు వాళ్ళు? ఇంటికి వెళ్ళి అదొకటి. ఇప్పుడు ఏంటంటే స్టడీలు కొంత ఫ్యాకల్టీ కూడా చదువు చెప్పలేదు, పిల్లలు ఉన్నారు. చెప్తాను ఇది 120 మంది పిల్లలు ఇంకా పెరిగా నంబర్ పెరిగింది. 130 మంది వచ్చేవారు. ఆ నంబర్ అనేది చాలా హ్యూజ్ నంబర్. ఇందులో చూస్తుంటే ఆ నంబర్ ఎందుకు వేసారో తెలియదు. పిల్లలు గోడ దొక్కచ్చు, అటు ఇటు దొక్కచ్చు, ఎవరు తెలియదు. ఆ ఫ్యాన్ అష్టవంకలు పోయింది. ఈ వంట కాంటాక్ట్ ఇప్పుడు ఏంటంటే కాంటాక్ట్ పద్ధతి వల్ల నీకు ఎట్లాగా నీకేం బాగాలేదు? ఎన్నైందమ్మా? 7 అయింది. ఇంటి వాటరేనా? వాటరే. వామిటింగ్స్, కడుపులో నొప్పి. ఫోన్ చేశారు సార్, తీసుకోమన్నారా? ఏం తిన్నాడంట? చికెన్ తిన్నాడంట. ఎప్పుడు? ఆదివారం. నిన్న నేను చికెన్ పెట్టారన్నా. ఏ ఊరు మీది? కూర్చోవాడపాడు. తగ్గాయన్నా? తగ్గలేదంట. ఇదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించాము. ఇంటికి తీసుకుని హాస్పిటల్ చూపించారా? ఇప్పుడు తీసుకెళ్తున్నారా? ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్. సరే తల్లి, ఏం పేరు నీ పేరు? మల్లేశ్వర్. ఫోన్ చేశాడు మీకు? ఉదయాన్నే ఫోన్. ఏమని ఫోన్ చేశారు? మనవడు ఏమని ఫోన్ చేశారు? బాగలేదు అనేసి ఫోన్ చేసినారు. ఏం బాగాలేదన్నారు? ఏం బాగలేదు అనేసి మరి జ్వరమో ఏందని చెప్పినారంట. సరే నా కొడుకు ఫోన్ చేసి, నా కొడుకు చెన్నైలో ఉన్నాడు. సరే నేను డ్యూటీలో ఉన్నా. అక్కడి నుంచి వచ్చి నాకు ఫోన్ చేసి నా కొడుకు ఆయన అర్జెంటుగా అబ్బాయిని కొడుకుని పిల్లల్ని తీసుకు సార్ ఎవరిలో ఫోన్ చేశారంటే సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారు. మాది మోపరిపల్లి. పేరన్నా? అబ్బాయి పేరు ఉమామా. మీ పేరు? సెకండ్ ఇయర్ కాదు, ఫస్ట్ సెకండ్ ఇయర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వెంకటరమణ. చంద్రశేఖరపురం గ్రామ చెరువులో మట్టి తరలించడంతో చెరువుపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతులు చెరువులు మట్టి తవ్వకాలను అడ్డుకుని ఆందోళన. చిత్తవరం గ్రామంలో ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి. ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ స్పోర్ట్స్ డే. మామిడి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా, పలువురికి గాయం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.